ఈ ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడిందో దానిపైన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ అని మనం చెప్పాలి. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ని తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ నిన్న ఏకకాలంలో దాడులు చేసే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతిదాడులు కూడా భారత ప్రభుత్వం, కేంద్ర బలగాలు, ఆర్మీ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న పాకిస్తాన్ ఒక్కసారిగా దాడులు చేయడంతో, అంటే ఒక్కసారిగా బాంబులతో, అదేవిధంగా క్షిపణులతో, మిస్సైలతో దాడులు చేయడంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 సందర్భంగా నిన్న జరిగినటువంటి ధర్మశాలలో జరుగుతున్నటువంటి పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ని సైతము హుటాహుటిన రద్దు చేసి అక్కడ నుంచి పంపించారు. ప్లేయర్స్ని కూడా క్షేమంగా పంపించారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితులు, తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ని నిర్వహించలేమంటూ కూడా బీసీఐ ప్రస్తుతం అయితే దీన్ని నిరవధిక వాయిదా వేసినట్లు కూడా కొద్దిసేపమే బీసీఐ ప్రకటించింది. మొత్తం మీద ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ ఇప్పటికే అందరూ కూడా దాదాపు లీగ్ మ్యాచ్లు మొత్తం కూడా దాదాపు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా బీసీఐ నిర్ణయం పట్ల కొంత ఫ్యాన్స్ కూడా కొంత నిరాశ కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మనం చూడొచ్చు, కేవలం హైదరాబాద్తో పాటు మిగిలినటువంటి అహ్మదాబాద్, గుజరాత్, రాజస్థాన్ తదితర ప్లేసెస్లో కూడా, అన్ని ప్లేసెస్లో కూడా ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ని కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో వారికి ప్లేయర్స్ని రక్షణ కోసం, ప్లేయర్స్ యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నాం. మరోవైపు చాలామంది అటు క్రికెట్ అభిమానులు కూడా స్టేడియానికి వేలాది మంది వస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కీలక నిర్ణయం కూడా బీసీఐ తీసుకుంది. ప్రస్తుతం అయితే ఐపీఎల్ సీజన్ 18 మాత్రం ప్రస్తుతం నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్లు కూడా బీసీఐ ప్రకటించింది. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో మరి క్రీడాకారులు, అదేవిధంగా క్రికెట్ ఫ్యాన్స్ కూడా కొంత నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రోజు తీసుకున్న నిర్ణయం పట్ల మరి అటు క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, మరి క్రికెట్ అభిమానులు కూడా మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే బీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అటు ఫ్యాన్స్ కొంత నిరాశగా అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అంటే సునీల్, అంటే ఆల్రెడీ ఇప్పుడు రాబోయే మ్యాచెస్ కి సంబంధించి కూడా ఆల్రెడీ బుక్ చేసుకుని ఉంటారు ఇప్పటికే ఫ్యాన్స్. మరి దానికి సంబంధించి బీసీసీఐ ఏం చెప్తుంది, ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? ఈరోజు బీసీఐ కూడా కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, నిన్న తాజా పరిణామాల నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ధర్మశాలలో జరిగినటువంటి పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కూడా అర్ధాంతరంగా ఒక మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ బ్యాటింగ్లో ఒక్కసారిగా మ్యాచ్ నిలిపివేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఈరోజు మరే జరిగినటువంటి మ్యాచ్ కావచ్చు, ఈరోజు ఆర్సీబీ వర్సెస్ చాలా మ్యాచెస్ కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి ముందస్తుగా టికెట్స్ మొత్తం కూడా ఇప్పటికే బుక్ అయ్యాయి. కాబట్టి వాటికి సంబంధించిన టికెట్స్ రిటర్న్స్ సంబంధించిన విషయంలో అటు బీసీఐ కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. వారందరూ కూడా టికెట్స్ డబ్బులు వాపసు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద తాజా పరిణామాలు, ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ సంబంధించిన విషయంలోనే బీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన పట్ల కూడా మరి కాసేపులోనే బీసీఐ కూడా అధికారికంగా ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. హరీష. రైట్, థ్యాంక్ యూ సునీల్.